ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల రూ. 1,500 బ్యాంకు అకౌంట్లకు జమ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో తెలిపారు. అయితే ఈ పథకం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం దసరా పండుగ కానుకగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకురాబోతున్నారనే సమాచారం అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందో, ఆ పథకానికి ఎవరు అర్హులవుతారు, ఎలా అప్లై చేసుకోవాలో, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో ఈ వివరాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలోని 18 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ప్రతి మహిళకు రూ. 1,500 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవడం జరుగుతుంది. దీనికి ఎలాంటి వారు అర్హతలు అవుతారు, ఎలాంటి వారు అనర్హతలు అవుతారో తెలుసుకుందాం. పెళ్ళైన మహిళ అయి ఉండాలి. కొత్తగా పెళ్ళైన వారికి వస్తుందా రాదా? ఒక రేషన్ కార్డు మీద ఎంతమందికి వస్తుంది? ఆంధ్రప్రదేశ్ నివాసితులు అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం అంటే ఇన్కమ్ బిలో 1.5 lakhs లోపు ఉండాలి. ఇతర ప్రభుత్వ పథకాల నుంచి ఇప్పటికే లబ్ధి పొందుతున్న ఈ పథకానికి అర్హులు కాదు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. మాగాని 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రాదు. ఆశా వర్కరు, అంగన్వాడీ టీచరు, హెల్పర్, సచివాలయం ఉద్యోగులకు ఎక్సెట్రా రాదు. ప్రభుత్వ పెన్షన్ తీసుకునే వారికి రాదు. 4 చక్రాల వాహనం ఉండకూడదు. ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉండకూడదు. ఒక రేషన్ కార్డుకి ఒకరు మాత్రమే వస్తుంది. అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబరు. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా మీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు, కానీ త్వరలో ప్రారంభం కానుంది. అప్లికేషన్ ఇంకా మొదలవ్వలేదు. ఈ పథకం ద్వారా మహిళలు తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి, స్వతంత్రంగా జీవించడానికి ఆర్థికంగా బలపడతారు. థ్యాంక్ యూ.